హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ యొక్క ప్లేలిస్ట్లో సపరేట్ ప్లేలిస్ట్లో నేను రియాక్ట్ విత్ టైల్విండ్ విత్ చాట్ జీపీటీ అంటే మనకి టూల్ అంటే ఏఐ టూల్స్తో మనము వితౌట్ మనము మాన్యువల్గా కోడింగ్ రాయకుండా విత్ ఓన్లీ ఏఐ టూల్స్ యూజ్ చేసి మనము అప్లికేషన్స్ని రియాక్ట్ అప్లికేషన్స్ని బిల్డ్ చేయడము ఈ యొక్క కొత్త సిరీస్ని నేను స్టార్ట్ చేయబోతున్నాను. అయితే ఫస్ట్ ఈ వీడియోలో మనము రియాక్ట్ ప్లస్ టైల్విండ్ ప్లస్ చాట్ జీపీటీ ఈ మూడింటి యొక్క హెల్ప్తో నేను ఒక చిన్న అప్లికేషన్ని మీకు చేసి చూపిస్తాను. జస్ట్ నేను ఓన్లీ వితౌట్ మాన్యువల్ కోడింగ్ జస్ట్ చాట్ జీపీటీ హెల్ప్ తీసుకొని ఇక్కడ నేను ఒక చిన్న అప్లికేషన్ని ఒక పోర్ట్ఫోలియో అప్లికేషన్ని ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ని మీకు బిల్డ్ చేసి చూపిస్తాను. అయితే ఈ వీడియోలోకి మనం స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే నేను ఈ యొక్క చాట్ జీపీటీని ఓపెన్ చేశాను బ్రౌజర్ లోపల. నేను ఎక్కువ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతుంటాను. గూగుల్ క్రోమ్లో నేను చాట్ జీపీటీని ఓపెన్ చేశాను. ఇక్కడ నేను లోపల ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను చాట్ జీపీటీ అని. దీని లోపలికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మీకు ఒక అప్లికేషన్ మనకు రియాక్ట్ అప్లికేషన్ విత్ టైల్విండ్ని మనము అప్లికేషన్ క్రియేట్ చేయడం కోసము మాకు టైల్విండ్లో టైల్విండ్ చేయడం కోసం మనకు ఈజీ ప్రాసెస్ ఒకటి ఉంటుందన్నమాట. ఈ ఇన్స్టాలేషన్ టైల్విండ్ విత్ వీట్ అని చెప్పేసి ఉంటుంది. వీట్ సర్వర్ ద్వారా నేను ఈ యొక్క టైల్విండ్ అప్లికేషన్ని విత్ రియాక్ట్ నేను చేసి చూపిస్తాను. వీట్లో అనమాట ప్రజెంట్ మనం వీట్ వాడుతుంటాం టైల్విండ్కి. అయితే ఫస్ట్ ఏం లేదు, ఈ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్ మీరు కాపీ పేస్ట్ చేసుకుంటూ పోవటమే, అంత మన మాన్యువల్గా కూడా ఏమి రాసే పని ఉండదు అనమాట. NPM క్రియేట్ వీట్ లేటెస్ట్ మై ప్రాజెక్ట్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ దీన్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని ప్రాజెక్ట్ మన ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేసేసి ప్రాజెక్ట్ నేమ్లో మనకి ఏం చేస్తామంటే ఫస్ట్ ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో అని చెప్పినా కదా, పోర్ట్ఫోలియో అని చెప్పేసి పెట్టాను. ప్రాజెక్ట్ నేమ్ ఇది ఎంటర్ చేస్తే మనకి ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సెలెక్ట్ ఏ ఫ్రేమ్వర్క్, మనం ఏ ఫ్రేమ్వర్క్ చేస్తున్నామో ఆ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. రియాక్ట్ కాబట్టి రియాక్ట్ పెట్టాను. ఇక్కడ టైప్ స్క్రిప్ట్ అని పెట్టాను, నేను సెలెక్ట్ చేశాను. ఇది మనకు అవసరం లేదు కాబట్టి నో. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇన్స్టాల్ విత్ NPM కూడా ఇన్స్టాల్గా చేయాలి కాబట్టి ఎస్ అని చెప్పేసి మనం ఎంటర్ తీసుకున్నాము. ఇప్పుడు మనకి ఇన్స్టాలేషన్ జరుగుతుంది. డిపెండెన్సీస్ మన యొక్క NPM నోడ్ మాడ్యూల్స్ అనేవి మనకి డిపెండెన్సీస్ కావాలి కాబట్టి ఈ అప్లికేషన్స్లో ఈ యొక్క ఫస్ట్ ఇన్స్టాలేషన్ అనేది అదే చేస్తుంది. మనకి ఈ కమాండ్ మనం ఇచ్చుకుంటూ పోతే ఆటోమేటిక్గా అదే చేస్తుంది. మనం సపరేట్గా మన నోడ్ మాడ్యూల్స్ అనేవి ఇన్స్టాల్ చేయవలసిన పని లేదు. ఇన్స్టాలేషన్ అయిపోయింది. 5173 లోకల్ హోస్ట్ దీంట్లోకి ఇది మనకి ఓపెన్ అవ్వటము. కాపీ నేను ఏం చేస్తానంటే డిఫాల్ట్గా మనకి ఐలో ఓపెన్ అయింది. నేను ఏం చేస్తానంటే క్రోమ్లో దీన్ని ఓపెన్ చేస్తాను. 5173 పోర్ట్లో మనకి వీట్ ప్లస్ రియాక్ట్ అప్లికేషన్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆపేసి నెక్స్ట్ మనం ఇక్కడ సిడి అప్లికేషన్ మన యొక్క ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, సిడి ఇక్కడ ఏ నేమ్ ఇచ్చాం, మనం పోర్ట్ఫోలియో ఇచ్చాం కదా, మనకు క్రియేట్ అయిపోయింది. ఇక్కడ పోర్ట్ఫోలియో అని చెప్పేసి మనకి క్రియేట్ అయిపోయింది కదా. పోర్ట్ఫోలియో లోపల మనం సిడి అంటే డైరెక్టరీలోకి వెళ్ళాలన్నమాట. చేంజ్ డైరెక్టరీలోకి వెళ్ళి మనం పోర్ట్ఫోలియో అని చెప్పేసి ఇచ్చేసి మనం ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత నేను దీన్ని ఏం చేస్తానంటే VS కోడ్లో ఓపెన్ చేస్తాను. కోడ్ స్పేస్ డాట్ VS కోడ్లో దీన్ని ఓపెన్ చేస్తాను. దీన్ని నేను VS కోడ్లో ఓపెన్ చేశాను. ఈ కమాండ్ క్లోజ్ చేస్తున్నాను. మనము గిట్హబ్ ఇప్పుడు వద్దు, గిట్హబ్ నెక్స్ట్ వేరే ప్రాజెక్ట్లో మనం గిట్హబ్తో ఎలా చేయాలో నేను చూపిస్తాను మీకు. ఓన్లీ విత్ గిట్హబ్. ప్రజెంట్ అయితే నేను మీకు చాట్ జీపీటీ ద్వారా ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. అప్లికేషన్ అయితే మనకి ఓపెన్ అయిపోయింది. SRC ఫోల్డర్, అసెట్స్, app.tsx మనకి అన్నీ ఓపెన్ అయిపోయినాయి. చూడండి ఇక్కడ మనకి వచ్చిన టర్మినల్ ఓపెన్ చేద్దాం. మనము ఒక న్యూ టర్మినల్ తీసుకున్నాను. టర్మినల్ ఓపెన్ చేశాను. ఇప్పుడు టైల్విండ్ని మనము ఏం చేయాలా, ఇన్స్టాల్ చేయాలా. టైల్విండ్ ఇన్స్టాల్ చేయాలి. మనం ఓన్లీ మనం రియాక్ట్ ప్రాజెక్ట్ని ఇన్స్టాల్ చేసాం కాబట్టి టైల్విండ్ ఇన్స్టాల్ చేయాలంటే ఇక్కడ టెర్మినల్లో చూడండి
npm ఇన్స్టాల్ టైల్విండ్ సిఎస్ఎస్ అని చెప్పేసింది కదా, ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఈ యొక్క టెర్మినల్లో వచ్చేసి ప్రాజెక్ట్ లోపల పేస్ట్. కాపీ అవ్వలేదు అనుకుంటా, కంట్రోల్ సి అని చెప్పేసి కాపీ పేస్ట్. మనకి టైల్విండ్ సిఎస్ఎస్ అనేది ఇన్స్టాలేషన్ అనేది జరుగుతుంది. టైల్విండ్ ఇన్స్టాలేషన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలో వాడే చెప్తాడు స్టెప్. నెక్స్ట్ కాన్ఫిగర్ ద వీట్ ప్లగిన్ అని చెప్పేసి అన్నాడు. వీట్ ప్లగిన్ వీట్ డాట్ కాన్ఫిగ్ డాట్ టీఎస్లోకి వెళ్ళి ఇది కాపీ చేసుకోండి. ఇది మొత్తం కాపీ చేసి వీట్ డాట్ కాన్ఫిగ్ డాట్ టీఎస్ మన ఫైల్ ఉంది కాబట్టి మన అప్లికేషన్ దీనికి వెళ్ళి దీన్ని కంట్రోల్ ఏ కంట్రోల్ వి అంటే మొత్తం రీప్లేస్ చేసాను అనమాట కోడ్. నేను కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేశాను. నెక్స్ట్ ఏమన్నాడు, ఇంపోర్ట్ టైల్విండ్ సిఎస్ఎస్ అన్నాడు. ఇది కూడా కాపీ చేసుకోండి. ఎక్కడ సిఎస్ఎస్లో ఇంపోర్ట్ చేయాలి. మెయిన్ సిఎస్ఎస్ ఏది ఇక్కడ ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్లోకి మనము వెళ్ళి దీన్ని ఇది మొత్తం డిలీట్ చేసేయండి, ఇక్కడ పేస్ట్ చేసేయండి, అయిపోయింది. ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్లో మనము పేస్ట్ చేసేసాం. నెక్స్ట్ ఏం చేయమన్నాడు, టెర్మినల్లో ఎన్పిఎం రన్ డెవ్ అని చెప్పాడు. కాకపోతే ఎన్పిఎం రన్ డెవ్ చేసే ముందు మనం ఏం చేయాలా, ఇక్కడ ఇండెక్స్ డాట్ మనకి HTML పేజ్ దాని లోపల మనం ఏం చేయాలా, ఈ యొక్క సిఎస్ఎస్ని మనము లింక్ చేయాలి. ఎక్కడ సిఎస్ఎస్ అది మనకి ఇండెక్స్ డాట్ HTML లోపల సిఎస్ఎస్ని మనం లింక్ చేయాలి. ఇక్కడికి వచ్చేసి లింక్ అని చెప్పేసి ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ అనేది మనం లింక్ చేసాము. ఇక్కడ లింక్ చేసి ఇది వర్క్ అవుతుందో లేదో చూడాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ వాడే ఇచ్చాడు మొత్తం H1 ట్యాగ్ తీసుకోండి. ఇండెక్స్ ట్యాగ్లో కాకపోతే మనము యాప్ డాట్ టీఎస్ఎస్లోకి వెళ్ళండి. ఇది మొత్తం డిలీట్ చేసేయండి, ఇది అవసరం లేదు మనకి. ఇది మొత్తం డిలీట్ చేసి, ఎందుకంటే ఇది ఎలా ఉందంటే డిజైన్ మనకి ఇలా వస్తుంది, లోగోలు ఇవన్నీ వస్తాయి. మొత్తం డిలీట్ చేసింది, కంట్రోల్ ఏ డిలీట్ అని చెప్పేసి మనం ఇక్కడ ఏం చేయాలంటే ఒక ఫంక్షనల్ కంపోనెంట్ కాబట్టి డాట్ టీఎస్ఎక్స్ అనేది ఏ డాట్ చేసి ఫంక్షనల్ కంపోనెంట్ క్రియేట్ చేయాలి. RAFCC రియాక్ట్ యారో ఫంక్షన్ కంపోనెంట్ మనకి ఫంక్షనల్ కంపోనెంట్ అనేది క్రియేట్ అయిపోయింది. షార్ట్ కట్ అనమాట, అది షార్ట్ కట్ చేసినాము. ఇక్కడికి వచ్చేసి మనం ఏం చేస్తామంటే దీని లోపల నేను పేస్ట్ చేశాను హెలో వరల్డ్ అని చెప్పేసి పేస్ట్ చేశాను. క్లాస్ అనేది మనకి ఇక్కడ తీసుకోదు, క్లాస్ మనకి రియాక్ట్లో క్లాస్ నేమ్ అని చెప్పేసి ఇలా తీసుకోవాలి సిఎస్ఎస్ క్లాస్ని. అందుకని ఎర్ర చూపిస్తుంది, తీసుకున్నాను, సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ npm రన్ బిల్డ్ చేయాలి. ఏమని చేయమన్నాడు, చేసిన తర్వాత మనం ఏమన్నాడు npm రన్ డెవ్ చేయాలి, అంటే డెవలప్మెంట్ సర్వర్ రన్ చేయాలి. బిల్డ్ అంటే మనకి బిల్డ్ అవ్వడం ప్రొడక్షన్ అనమాట. నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ npm రన్ డెవ్ అని చెప్పేసి ఇక్కడ నేను కమాండ్ ఇచ్చాను. ఇస్తే ఏమైంది, ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది. యాప్ ఫ్రమ్ app.tsx నో మ్యాచింగ్ ఎక్స్పోర్ట్ app.tsx అంటుంది అనమాట. ఎందువల్ల అంటుంది చూద్దాము. ఇక్కడ డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ కాన్స్ట్ యాప్ కాకుండా ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఇలా కూడా చేయొచ్చు, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అని చెప్పేసి ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ యాప్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. app.tsx చేసుకుంటాం, main.tsxలో మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు దీన్ని ఏం చేయాలి, ఇంపోర్ట్ యాప్ ఫ్రమ్ యాప్. npm రన్ డెవ్. ఇక్కడ చూద్దాం ఏమైందో. 5173లో మనకి ఇది రన్ అవుతుంది. ఓపెన్ చేద్దాం, రిఫ్రెష్ అవుతుంది, ఆటోమేటిక్గా అది రిఫ్రెష్ అయిపోద్ది అనమాట. మనకి హెలో వరల్డ్ మనకి ఏం చేసాము, హెలో వరల్డ్ అని చెప్పి ఇచ్చాం కాబట్టి 5173లో ఏమైంది, ఇది ఆటోమేటిక్గా రావడం జరిగింది. 5173లో ఇది హెలో వరల్డ్ వచ్చేసింది అనమాట మనకి. అంటే మన అప్లికేషన్ అనేది క్రియేట్ అయిపోయింది, ఇది సక్సెస్ఫుల్గా రన్ అవడం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి ఇది టైల్విండ్ అనేది అప్లై అయిందా లేదా చెక్ చేయాలంటే మనం చూడండి, ఇక్కడ హెలో వరల్డ్ అనే దానికి నేను ఇక్కడ ఏం చేశాను, వీటి క్లోజ్ చేద్దాం, ఇవన్నీ మనకు అవసరం లేదు. main.ts ఇండెక్స్ డాట్ ఇది కూడా అవసరం లేదు. app.jsలో మనం ఏం చేసాము, అండర్లైన్ తీసేసాము. అలాగే టెక్స్ట్ రెడ్ అని చెప్పేసి ఇచ్చాము, 600 ఇచ్చాము. ఇప్పుడు టెక్స్ట్ కలర్ మారిందా లేదు చూద్దాం. టెక్స్ట్ కలర్ మారింది, అండర్లైన్ వెళ్ళిపోయింది. అంటే అర్థం ఏంటి, ఇక్కడ మనకి ఈ టైల్విండ్ సిఎస్ఎస్ టైల్విండ్ క్లాసెస్ మనకి వర్క్ అవుతున్నాయి అంటే టైల్విండ్ అనేది కాన్ఫిగరేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయిందని చెప్పేసి అర్థము. మనకి ఇప్పుడు టైల్విండ్ అనేది అయిపోయింది. జస్ట్ ఇక మనం ఏం చేద్దామంటే ఒక అప్లికేషన్ అని చెప్పినట్టు పోర్ట్ఫోలియోని ఇప్పుడు స్టార్ట్ చేద్దాము.
చాట్ జీపీటీకి రండి, ఇది క్లోజ్ చేయండి, ఇది అవసరం లేదు, ఈ లింక్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇది అవసరం లేదు, క్లోజ్ చేసేయండి, చాట్ జీపీటీకి రండి. ఇప్పుడు నేను ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తాను, జనరేట్ ఏ పోర్ట్ఫోలియో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ పోర్ట్ఫోలియో కాబట్టి నేను ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇస్తాను. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ పోర్ట్ఫోలియో app in React using TypeScript and using Tailwind CSS అని చెప్పేసి వచ్చేసి it should be home, comma, about us, comma, my projects, comma, my skills, comma, contact us. Components, it should be home, about us, my contacts, my skills, contact us, pages అని చెప్పించానండి. హోమ్ పేజ్ ఎలా ఉండాలంటే ల్యాండింగ్ పేజ్ should have navbar, hero section, about us section, comma, my projects section, comma, my skills section and footer section అని పేజ్న the app should be dark theme with blue gradient అని చెప్పించాను. and it should be responsive navbar and other components ఇచ్చాను. చూద్దాం, జస్ట్ మనం ఫస్ట్ ఒక బేసిక్ ప్రాంప్ట్ అనేది ఇవ్వడం జరిగింది. హియర్ ఈస్ కంప్లీట్ ప్రొడక్షన్ రెడీ రియాక్ట్ ప్లస్ టైప్స్క్రిప్ట్ లో టైల్విండ్ సిఎస్ఎస్ ఫ్రంట్ ఎండ్ యాప్ డార్క్ థీమ్డ్ విత్ బ్లూ గ్రేడియంట్ అనేది ఇంక్లూడ్స్ రెస్పాన్సివ్ నావ్బార్, హీరో సెక్షన్, అబౌట్ మీ, ప్రాజెక్ట్స్, స్కిల్స్, కాంటాక్ట్ ఫామ్, ఫుటర్, స్మూత్ స్క్రోలింగ్ ఎన్ని ఇచ్చాడు. ఇంకేం ఇచ్చాడు ఇక్కడ కంపోనెంట్స్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసేసి ఇలా పెట్టమంటున్నాడు అన్నమాట. ఫోల్డర్ స్ట్రక్చర్ కూడా ఇచ్చాడు. టైల్విండ్ సిఎస్ కాన్ఫిగరేషన్ మనం ఆల్రెడీ చేసేసాము, అంతా ఇది అయిపోయింది. ఇక్కడ ఏంటంటే app.tsxలో మనము ఇలాగా app.tsxలో నావ్బార్ ఇక్కడ ఇచ్చాడు అనమాట. మనకి నావ్బార్ డైరెక్ట్గా మనం కాకుండా నావ్బార్ కంపోనెంట్ పెట్టుకోవడం బెస్ట్ అనమాట. మై పోర్ట్ఫోలియో నావ్బార్ అని చెప్పి ఇచ్చాడు. హీరో సెక్షన్ ఇది, అబౌట్ అస్ సెక్షన్ ఇది, project.tsx సెక్షన్ ఇది, స్కిల్స్ అనమాట. ఇది స్కిల్స్ సెక్షన్, కాంటాక్ట్ ఫామ్, ఫుటర్ కూడా ఇచ్చాడు. అండ్ main.tsx లో would you like me to generate this app as a downloadable zip? అవసరం లేదు మనకి. ఇదంతా మనం ఏం చేస్తామంటే జస్ట్ కాపీ పేస్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేశాడు, ఆల్రెడీ టైల్విండ్ అయిపోయింది కాబట్టి మనకు అవసరం లేదు. ఫస్ట్ navbar.tsx మనం ఏం చేద్దాము, navbar.tsx ఫస్ట్ కంపోనెంట్ అని చెప్పి ఫోల్డర్ క్రియేట్ చేద్దాము. కంపోనెంట్స్
కంపోనెంట్స్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. దీని లోపల ఒక ఫైల్ క్రియేట్ చేశాను. navbar.tsx ఒక ఫైల్ క్రియేట్ చేశాను, కంపోనెంట్ క్రియేట్ చేశాను. ఇది కాపీ అన్నాను, పేస్ట్, కాపీ పేస్ట్, navbar.tsx అయిపోయింది. ఇక్కడికి వచ్చామా, మనం ఇదంతా తీసేసి ఎందుకంటే మనం ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి, రావాలంటే మనకి ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి navbar ఇంపోర్ట్ చేసుకున్నాము, ఇక్కడ తీసేసుకున్నాము. మనం ఇక్కడికి వెళ్దాము, అప్లికేషన్ లోపల మనకి navbar అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి హీరో సెక్షన్ hero.tsx ఈ ఫైల్ని మనము క్రియేట్ చేద్దాము. navbar లోపల కంపోనెంట్స్ లోపల hero.tsx దీనిలోకి వెళ్ళి ఇది కాపీ చేద్దాం. మొత్తం ఇచ్చిన కోడ్ అంతా Ctrl+V కాపీ చేసాము, అయిపోయింది. నెక్స్ట్ ఇది కూడా హీరో సెక్షన్ కూడా మనకు అన్ని పేజెస్ లో రావాలని చెప్పేసి పెట్టుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనము app.tsx లో మనము దీన్ని పెడుతున్నాము. ఇక్కడ ఇంపోర్ట్ అయిపోయింది, ఆటోమేటిక్గా ఇంపోర్ట్ చేసాము, ఆటోమేటిక్గా దాన్ని కూడా ఇక్కడ హీరో సెక్షన్ అనేది వచ్చేసింది మనకి. నెక్స్ట్ హీరో సెక్షన్ తర్వాత మనకి అబౌట్ అస్ అని చెప్పేసి ఉంది. about.tsx మనకి మెయిన్ పేజ్ అనేది వాడు ఇవ్వలేదు, స్కిల్స్ సపరేట్గా మనకి పేజ్ ఇచ్చాడు. అయితే ఫస్ట్ మనము ఫుటర్ కూడా తీసుకుందాము. ఫుటర్ని నేను కాపీ చేసుకుంటున్నాను. footer.tsx ఫుటర్ కాపీ చేద్దాము, కాపీ కోడ్ పేస్ట్. ఫుటర్ని కూడా నేను పేస్ట్ చేశాను, ఫుటర్ని కూడా నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఫుటర్ కూడా వచ్చేసింది, ఫోటో కూడా వచ్చేసింది మనకి. చిన్న తర్వాత దీన్ని పెద్ద మంచి నీట్గా ఫోటోని పెద్ద ఫోటోని మనం చేద్దాం ఇక్కడ. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే హోమ్ పేజ్ మనకు కావాలా. హోమ్ పేజ్ కాంటాక్ట్ అస్, స్కిల్స్, సో రాద్దాము. జనరేట్ హోమ్ పేజ్, హోమ్ కంపోనెంట్ విత్ all sections and more button. The more button when you clicked the more button, the page should be redirected to relative page page should have all the sections content with more buttons. నెక్స్ట్ మనం చిన్న ప్రాంప్ట్ ఇచ్చాము. యూ వాంట్ హోమ్ కంపోనెంట్ రియాక్ట్ TypeScript యాక్ట్స్ యాజ్ ఎ ల్యాండింగ్ పేజ్ కంటైనింగ్ ఆల్ ప్రీవియస్ సెక్షన్స్ related to their respective pages. Here is the complete and professional implementation home.tsx. ఇప్పుడు మనకి హోమ్ పేజ్ ఇచ్చిండు. హోమ్ పేజ్ హౌ టు సెటప్ నావిగేషన్. మనం ఫస్ట్ హోమ్ పేజ్ తీసుకుందాము. home.tsx ఇది కాపీ చేద్దాము. home.tsx మనకి సపరేట్గా మనకి పేజెస్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేద్దాము ఫోల్డర్. ఆ
కంపోనెంట్స్ ఏంటంటే మనకి ఏదైతే మనం మల్టిపుల్ టైమ్స్ వాడతామో అవన్నీ కంపోనెంట్స్లో పెట్టాము. హెడర్ ఫుటర్ అవన్నీ హీరో సెక్షన్. పేజెస్ ఏంటంటే మనకి సింగిల్ టైం వాడతాం కదా, మన మెయిన్ పేజెస్ అనమాట. ఇంట్లో వచ్చేసి home.tsx లో ఈ కాపీ చేశాను. home.tsx కోడ్ పేస్ట్ చేశాను. రియాక్ట్ అవుట్ మనకి ఎర్రర్ చూపిస్తుంది. అంటే ఇది మనం రియాక్ట్ అవుట్ అనేది మనం ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని ఆపేసి సర్వర్ని ఆపేసి నేను ఏం చేస్తాను, npm ఇన్స్టాల్. మనకి రియాక్ట్ అవుట్ ఇన్స్టాల్ చేయాలంటే ఇక్కడ ఉంటుంది. జస్ట్ ఇక్కడికి వెళ్ళేసి ఇన్స్టాల్ రియాక్ట్ అవుట్ అని కొట్టేస్తే మనకి అక్కడికి వెళ్ళిపోద్ది. npm ఇక్కడికి వెళ్ళండి, కాపీ అనండి, పేస్ట్ అనండి, ఇంత అయిపోయింది. npm i react అవుట్ డౌన్. రియాక్ట్ అవుట్ డౌన్ అనేది మనకి ఇన్స్టాల్ అయిపోయింది. చూసారా, ఇప్పుడు ఎర్రర్ పోయింది అనమాట. ఇక్కడ ఎర్రర్ ఉండేది, ఎర్రర్ పోయింది. నెక్స్ట్ మళ్ళీ నేను దీన్ని రన్ చేస్తాను. npm రన్ dev అని చెప్పేసి. ఇప్పుడు హోమ్ పేజ్ మనకి అయిపోయింది. హోమ్ పేజ్ తీసుకెళ్ళి ఫస్ట్ ఏం చేస్తాం, మనం రౌటింగ్ చేయాలి. ఇక్కడ హోమ్ పేజ్ రౌట్ చేయాలి కాబట్టి ఇక్కడ రౌటింగ్ కూడా వాడే ఇచ్చాడు. మనం అడిగినాం కదా రౌటర్ కావాలని చెప్పేసి, రౌటింగ్ కావాలని చెప్పి అడిగినాం కదా మనము. రౌటింగ్ ఏమి చూడండి, app.csx తర్వాత మనకి హౌ టు సెటప్ నావిగేషన్ మేక్ యూజింగ్ రియాక్ట్ అవుటర్. app.tsxలో ఇది కాపీ పేస్ట్ చేయాలి. కాపీ app.tsxలో ఇచ్చేసి మనము app.tsx తీసుకోండి, Ctrl+A Ctrl+V. ఈ కంపోనెంట్స్ మనల్ని క్రియేట్ చేయలేదు కాబట్టి మనకి ఎర్రర్ వస్తుంది. మనం ఒక్కొక్కటి కంపోనెంట్ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఏంటి, మనకు హోమ్ ఆల్రెడీ క్రియేట్ చేసేసాం, అయిపోయింది. నెక్స్ట్ మనము పైన మనకి అబౌట్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ క్రియేట్ చేద్దాము. హీరో సెక్షన్ అయిపోయింది. about.tsx వచ్చేసి Ctrl+V. అన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను, నేను ఏమి రాయట్లేదు కోడ్ ఇక్కడ. Ctrl+V about.tsx చేసేసాను. నెక్స్ట్ అబౌట్ మనకు వచ్చేసిందా, about.tsx. ఓకే, వచ్చేసింది. నెక్స్ట్ ఏ పేజీ, projects.tsx. పేజ్లోకి వెళ్ళి మళ్ళీ Ctrl+V projects.tsx. మళ్ళీ ఇక్కడ వెళ్ళి projects.tsxలో కోడ్ కాపీ చేశాను. Ctrl+S. ఇది కూడా అయిపోయింది project.tsx. నెక్స్ట్ skills.tsx. పేజ్లో రండి, మళ్ళీ కంపోనెంట్ క్రియేట్ చేయండి, Ctrl+V. skills.tsx కంపోనెంట్ క్రియేట్ అయిపోయింది. మళ్ళీ కాపీ కోడ్, Ctrl+V Ctrl+S. ఇది అయిపోయింది. నెక్స్ట్ contact.tsx. మళ్ళీ పేజ్లో రండి, contact.tsx క్రియేట్ అయిపోయింది. కాపీ కోడ్, Ctrl+V Ctrl+S. నెక్స్ట్ ఇంకేమున్నాయి, మనకి ఫుటర్ కూడా చేసేసాం, అయిపోయింది. main.tsxలో మనం చేసేది ఏం లేదు, ఆల్రెడీ అంతకుముందే వచ్చేసింది. మనకి పేజెస్ అన్ని క్రియేట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది చూద్దాము. హోమ్ ఫైల్, ఇవన్నీ డిలీట్ చేసేస్తాను. మళ్ళీ అన్నీ నేను ఏం చేస్తానంటే అన్నిటినీ కూడా మళ్ళీ నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. navbar వచ్చేసింది, హోమ్ వచ్చేసింది, అబౌట్ వచ్చేసింది, ప్రాజెక్ట్స్ వచ్చేసింది, స్కిల్స్ వచ్చేసింది, నెక్స్ట్ కాంటాక్ట్ వచ్చేసింది. మనకు అన్నీ వచ్చేసింది. ఫుటర్ కూడా చేయాలి కదా, ఫుటర్ కూడా వచ్చేసింది. అంటే మనకి ఎర్రర్స్ అన్నీ పోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు మన అప్లికేషన్ ఒకసారి చూద్దాము. అప్లికేషన్ చూసాం మనము. ఓకే, అప్లికేషన్ అంతా అన్ని పేజెస్ కూడా మనకు వచ్చేసింది. ఇక్కడ ఒకటే దాంట్లో అబౌట్ క్లిక్ చేస్తే అబౌట్ వచ్చిందా లేదా చూడాలా. ప్రాజెక్ట్స్ రౌటింగ్ ఈ సింగిల్ పేజ్లో పెట్టాడు కాబట్టి మనకు వర్క్ అవ్వలేదు. ఇప్పుడు మనము రౌటింగ్ ఇక్కడ యాడ్ చేసాం కదా, రౌటింగ్ చెక్ చేద్దాం ఒకసారి. పాత్ హోమ్ అనేది అబౌట్కి అయితే మనకి హోమ్ పేజీలో మనకి ఐడీస్ ఇచ్చాడు అనమాట. ఐడీస్ అన్ని మనము
రిమూవ్ చేసేయాలి. హోమ్ పేజ్ని క్లోజ్ చేస్తున్నా. ప్రాడక్ట్స్ అన్ని క్లోజ్. హోమ్ పేజ్లోకి వెళ్దాము. ప్లస్ హోమ్ పేజీలో మనకి సింగిల్ పేజ్ అప్లికేషన్ ఇచ్చాడు, అంటే మళ్ళీ ఒకటే పేజీలో పెట్టినట్టు ఇచ్చాడు. మనం అలా వద్దు, మనకేం కావాలి, ఓన్లీ ఏ పేజీకి ఆ పేజీ రౌటింగ్ అనేది కావాలన్నమాట. ఈరోజు సెక్షన్ నావిగేషన్ నావ్ బార్ ఇక్కడ ఉంది మనకి. నావ్ బార్ ఇక్కడ ఉంది. నావ్ బార్కి వచ్చాం. నావ్ బార్లో చూసారా, వాడు ఐడియాస్ ఇచ్చాడు అనమాట. మనకి ఇలా వద్దు, మనం ఏం చేయాలా, Ctrl+A Ctrl+C అని చెప్పి మనం రాయొద్దు ఏమి, జస్ట్ కాపీ చేసేయండి. లేకపోతే మనం ఏం చేయాలంటే అప్లై చేసి జనరేట్ రౌటింగ్ ఇన్ nav బార్ అని చెప్పేసి జస్ట్ పేస్ట్ చేసేయండి, అయిపోతుంది. లేదా పైన ఉన్న ఆటోమేటిక్ తీసేసుకుంటుంది. ఒకవేళ మనము యూ వాంట్ టు యాడ్ రియాక్ట్ రౌటింగ్ ఇన్సైడ్ యువర్ nav bar ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ href సెక్షన్ అని చెప్పి అడుగుతుంది. లెట్స్ అప్డేట్ యువర్ nav bar to use react router DOM navigation with a responsive menu. Below is the modern and clean TypeScript version of nav bar component. మొత్తం రౌటింగ్ చేసి ఇచ్చింది అనమాట. అంతకుముందు మనకి జస్ట్ ఐడితో మనకి ఒకటే పేజీలో పెట్టేసి అని చేసింది. కాబట్టి ఇప్పుడు మనం సపరేట్ కంపోనెంట్ లోపల మనం కావాలన్నాం కాబట్టి, రౌటింగ్ కావాలన్నాం కాబట్టి మళ్ళీ ఇచ్చింది అనమాట. మనకి కాపీ చేశాను, Ctrl+V పేస్ట్ చేశాను, అంతే. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు హోమ్, అబౌట్ అస్, ప్రాజెక్ట్స్, స్కిల్స్, కాంటాక్ట్. ఇప్పుడు మనకు వస్తుంది కదా, ఏ పేజ్కి ఆ పేజ్ మనకి రౌటింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సరే, ప్రతిదీ కూడా మనకి లింక్స్ అన్ని 100% వర్క్ అవుతున్నాయి. 100% వర్క్ అవుతుంది. హోమ్ పేజ్కి వెళ్ళాము. హోమ్ పేజ్లో మనము మోర్ అబౌట్ మీ అని అబౌట్ బటన్కి వెళ్ళాలంటే క్లిక్ చేస్తే అబౌట్కి వెళ్ళిపోయింది. చూసారా, ఇలాగా అంటే మోర్ అబౌట్ మీ వెళ్ళిపోయింది. అలాగే నెక్స్ట్ మనం మోర్ ప్రాజెక్ట్స్ ఇక్కడ నుంచి హోమ్ పేజ్కి వెళ్ళాలంటే వ్యూ ఆల్ ప్రాజెక్ట్స్ ఇలా కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇలా మనం ఏది కావాలంటే కాంటాక్ట్ మీ ఇక్కడికి వెళ్ళిపోయింది. మనకి ఏది కావాలంటే అలాగా మనము వితౌట్ వన్ మాన్యువల్ కోడింగ్ మనం చేయడం జరిగింది అనమాట. అయితే ఇంకోటి ఏంటంటే మనకి సింపుల్గా మనం చేసాము దీన్ని. ఇప్పుడు నేను ఇంకొంచెం దీని మీద కొంచెం CSS నీట్గా పెట్టేసి మళ్ళీ చేస్తాను దీనికి. అంటే నేను ఏం చేయను, జస్ట్ దాంతో చెప్పిస్తాను. చూడండి, ఇక్కడ ప్రొవైడ్ బ్యాక్గ్రౌండ్, క్రియేట్ బ్యాక్గ్రౌండ్ వద్దులే, అది కూడా వద్దు మనకి. జనరేట్ హీరో సెక్షన్ with background image with బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయిపోయినాం. హీరో సెక్షన్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టమని చెప్పాను. బిలో ఇది మోడర్న్ పెట్టాడు, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టించాడు అనమాట. మొత్తం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టేసి మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలా, అలా జస్ట్ కలర్ పెడితే బాగాలేదు కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలని చెప్పి అడిగాను నేను. హీరో సెక్షన్కి రండి. హీరో సెక్షన్కి వస్తే మళ్ళీ హీరో సెక్షన్కి రండి, Ctrl+A Ctrl+V. మనకి ఏమైంది, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్తో మనకి రాలేదు. ఎందుకు రాలేదు చూద్దాము. ఇమేజ్ ఒకవేళ లేకపోతే రాదు, ఇమేజ్ ఉందో లేదో మనం చెక్ చేద్దాం. ఇది డైరెక్ట్గా ఇమేజ్ ఉంది కానీ రాలేదు. ఎందుకు రాలేదు చూద్దాం. ఎందుకంటే వీడు ఇక్కడ ఒపాసిటీ అనేది కరెక్ట్గా ఇవ్వలేదు కాబట్టి నాకు తెలిసి ఒపాసిటీ పైన ఓవర్లే ఇస్తారు కదా మనకి, ఓవర్లే అని చెప్పి చూడండి, ఇక్కడ విత్ కమెంట్స్ అన్నీ ఉంటాయి. ఓవర్లే మనకి వాడు ఏమి ఇచ్చాడు, ఫ్రమ్ గ్రేడ్ 950 to 80 అని ఇచ్చాడు. ఎన్ని అవసరం తీసేసి గ్రేడియంట్ అని చెప్పేసి తీసేసి అదే అయిపోతుంది అనమాట. చూడండి, ఇప్పుడు నేను ఇస్తాను, మీరు రాలేదు ఇప్పటికీ. ఓకే,
ఒపాసిటీ 50 ఇచ్చారు. అయినా సరే రాలేదు. అంటే పైన మనకి ఏముందంటే ఈ గ్రేడియంట్ ఉండటం వల్ల మనకి బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ ఉంది కాబట్టి కనబట్టలేదు. నేను చెక్ చేస్తాను ఇలాగా. నావిగేషన్ మెయిన్ హీరో సెక్షన్. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇక్కడ ఉంది. hero.tsx hero.tsx ఉంది కదా ఇక్కడ నావ్ బారు. hero.tsx హోమ్ లో పెట్టినట్టున్నాడు. హోమ్ లో ఉంటుంది అయితే హోమ్ లో పెట్టేస్తాం అనమాట. హీరో సెక్షన్ ఇక్కడ ఉంది. ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం చూద్దాం. హీరో సెక్షన్ ఇక్కడ ఉంది. బ్యాక్గ్రౌండ్ ఇది మొత్తం హోమ్ లోపల హీరో సెక్షన్ ని మొత్తం తీసేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడ హీరో కంపోనెంట్ నేను తీసేసుకున్నాను. డైరెక్ట్ హీరో కంపోనెంట్ ని తీసేసుకున్నాను అనమాట. వాడు డైరెక్ట్ కోడ్ పెట్టాడు. హీరో కంపోనెంట్ వాడకుండా నేను ఏం చేశానంటే సింపుల్ పెట్టాను. ఇక్కడ మనకు చూసేది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక్క పని చేస్తాను. మళ్ళీ ఇంకో ప్రాంప్ట్ ఇద్దాం. ఇక్కడ హీరో సెక్షన్ ఇమేజ్ షుడ్ బి విత్ ఫుల్ విత్ of image. Full width should be full width. Hero section image should be full width, and it should be responsive. కాపీ కోడ్ హీరో సెక్షన్కి వెళ్ళండి. మళ్ళీ కంట్రోల్ వి సేవ్. ఇది చూసాను కదా, మనము హీరో సెక్షన్ ఫుల్ వచ్చేసింది ఆటోమేటిక్. అది ఒపాసిటీ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మనకి అలా కనిపిస్తుంది. ఒపాసిటీ ఇంకా తగ్గించుకోవచ్చు. నేను గ్రేడియన్ పెట్టాను. ఇటు గ్రేడియన్ కాకుండా జస్ట్ నేను ఏం చేస్తానండి, గ్రేడియంట్ అవసరం లేదు మనకి. మనం పని చేద్దాము. బీజీ మనం 50% ఒపాసిటీ పెట్టాము. గ్రేడియంట్ తీసేసాం అనమాట. అంతేం లేదు. ఏం పెట్టాము, BA100 అని పెట్టాము. ఇలా కాకుండా డార్క్ కూడా పెట్టవచ్చు. డార్క్ అంటేనే బాగుంటుంది. డార్క్ కలర్ పెట్టుకోండి. ఎప్పుడైనా సరే డార్క్ పెడితే మనకి గ్రేడియంట్ చూడడానికి బాగుంటుంది. ఇది మనకి ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న అప్లికేషన్. అబౌట్ అస్ని కూడా మనం ఇలాగా ఏం చేయొచ్చు, మనకు కావాల్సినట్టు మనము అబౌట్ అస్ని, స్కిల్స్ని, కాంటాక్ట్ అని ఇంకా మనం డెవలప్ చేయొచ్చు అనమాట. మనకి ఈజీ కావాల్సినట్టు అనమాట. వితౌట్ కోడింగ్ అన్ని కూడా మనం చాట్ జీపీటీతోనే మనం చేయించడం జరిగింది. ఇక్కడ నేనైతే ఒక లైన్ కూడా కోడ్ రాయలేదు. జస్ట్ నేను ఇక్కడ చేంజ్ చేశాను అంతే. ఒపాసిటీ బాగాలేదని చెప్పి నేను చేంజ్ చేశాను. మిగతా కంపోనెంట్స్ క్రియేట్ చేయడం కానీ మొత్తం కూడా నేను చాట్ జీపీటీతోనే అంతా చేయడం జరిగింది. ఇంకా మనం కూర్చుంటే ఇంకా టైం ఎక్కువ స్పెండ్ చేస్తే ఇంకా మనకి ఎలా ప్రొఫెషనల్గా మనం దీన్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. మనకి వీడియోలో తక్కువ టైం ఉంటుంది కాబట్టి వీడియోలో మనము
మనం ఏం చేసాము, మినిమం నేను జస్ట్ మీకు ఇలా చేయాలనే చూపించాను. మీరు ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ మాత్రం కంపల్సరీ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.